హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ శ్రీ సిస్టర్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మామ్ అండ్ శ్రీ సిస్టర్స్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చేసిందండి ఒక హెల్తీ స్నాక్ రెసిపీని. అది ఏంటంటే జొన్న పిండి ఇంకా రాగి పిండితో కలిపి జంతికలండి. ఈ స్నాక్స్ మనం జొన్న పిండి ఇంకా రాగి పిండితో చేసుకోవడం వల్ల చాలా హెల్తీ అండి. లో కార్బోహైడ్రేట్స్ అండ్ రిచ్ ఇన్ ఫైబర్ అనమాట. సో లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న క్విజ్ అండి. శ్రీవల్లి ఇప్పుడే తెలుగు గుణింతాలు వర్డ్స్ రాయడం చిన్న చిన్నవి నేర్చుకుంటుంది కదా. సో నేను తనకి చిన్న చిన్న వర్డ్స్ డిక్టేషన్ చెప్తుంటే నేను ఒక వర్డ్ చెప్తే తను ఇలా రాసింది. ఇది ఏం వర్డ్ అనేది ఎవరన్నా గెస్ చేయగలిగితే కనుక కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇక్కడ నేను 2 కప్స్ బియ్యపిండి, 2 కప్స్ జొన్న పిండి, 2 కప్స్ రాగి పిండి అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నానండి. ఇందులో నేను 4 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకున్నానండి. దీనివల్ల మనకి కమ్మదనం వస్తుంది. ఇంకా 2 టేబుల్ స్పూన్స్ వాము, 2 టీ స్పూన్స్ సాల్ట్ కలిపి ఇలా రబ్ చేస్తూ వేసుకోవాలండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం కూడా వేసుకోవాలండి. వేసుకుని బాగా కలుపుకోవాలి. కారం కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇందులో మనం వెన్నపూసని కరిగించి వేసుకోవచ్చు, లేదా ఆయిల్ మరగపెట్టి కూడా వేసుకుని కలుపుకోవచ్చు అండి గుల్ల రావటం కోసం. నేను ఇక్కడ వెన్నపూసని కరిగించి వేసుకున్నానండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వెన్నపూసని తీసి దాన్ని కరగపెట్టేసి వేసుకుని కలుపుకోవాలి పొడిపిండిని. కలుపుకున్న తరువాత మనం కొన్ని వాటర్ని బాయిల్ చేసుకుని ఆ వేడి నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి మొత్తం ముద్ద అయ్యే వరకు చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. ఇలా మనకి చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా ఉండాలండి. ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న పోర్షన్స్గా తీసుకుని జంతికల గొట్టంలో పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులో కొంచెం కొంచెంగా చుట్టుకుని బాగా కాల్చుకుని వేపుకోవడమేనండి. అంతేనండి, మనకి కరకరలాడే హెల్తీ అండ్ టేస్టీ స్నాక్స్ రెడీ అయిపోయినాయి. మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. మరి మీరందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక నేను కొత్త వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, బాయ్.